దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరలా ఈ ఉదయకాలమున దేవుని యొక్క వాగ్దానమును జ్ఞాపకం చేసుకొనుటకై ప్రభు సాన్నిధ్యంలోనికి వచ్చిన మనని బట్టి దేవుడు ఎంతగానో సంతోషించేవాడు ఉంటుండు. ప్రతిదినం మనం ఇలాగ దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుని స్తుతించడం, దేవుని గణపరచడం, లేక దేవుని ఆరాధించడం దేవునికి చాలా ఇష్టమైన పని అనేటువంటి విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ఉదయకాలం దేవుని వాగ్దానము నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనము. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా మన పక్షాన యుద్ధము చేయవాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది, మరి భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను ఊరకుండి నిలుచుండి చూడుడి అని చెప్పి మోషే ఇశ్రాయేలులకు తెలియచేసినట్టు విధంగా మనము దేవుని యొక్క సాన్నిధ్యంలో దేవుని కార్యములను కనిపెట్టి మరి చూడవలసిన వారమై ఉంటున్నాం. అందుకే దావీదు అంటాడు, దేవుని యొద్ద కనిపెట్టుకొని ఉండుడి, నా గడప యొద్ద సహనముతో కనిపెట్టుకొని ఉండుడి అని చెప్పి కీర్తన గ్రంథములు కూడా రాయబడి ఉంది. అవును ప్రియులారా, దేవుని కార్యాలను మనం ఓరుకుండి చూస్తూ ఉండాలి. ఎందుకంటే మన పక్షమున యుద్ధము చేయువాడు యెహోవాయే అనే సంగతిని మనం గమనించాలి. ఎటువంటి పరిస్థితులు మనకు సంభవించినా, ఎలాంటి స్థితిగతుల్లో మనం నడుస్తుంటున్నప్పటికీ, ఆనాడు ఎంతో భయంకరమైన పరిస్థితి. మరి ఇశ్రాయేలులు ఐగుప్తు బానిసలుగా కొనుపోబడినప్పుడు దేవుడు మోషేని ఎన్నుకొని మోషేతో దేవుడు మాట్లాడి మరి నడిపించిన విధానం చాలా గొప్ప. పరిస్థితులన్నిటి నుండి విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి మోషే అన్నాడు, నాకు మాట మాంద్యం గలవాడను, నేనేం మాట్లాడగలనన్నప్పుడు, లేదు నేను నీకు తోడై ఉంటాను, నీ అన్నను అహరోను నీకు తోడుగా ఇస్తానని చెప్పి నా ప్రజలను విడిపించుటకు నేను ఏర్పరచుకున్నా అని చెప్పి మోషేతో మాట్లాడి మరి ఇశ్రాయేలును ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విడిపించి దరికి చేర్చిన దేవుడు వారితో కూడా మాట్లాడాడు. మీరు ఊరుకుండండి, మీరు ఊరుకుండి దేవుని కార్యాలు చూడండి అని చెప్పి వారి ప్రజలతో చెప్పడం జరిగింది. అందుకే దేవుని కార్యాలు చూడడానికి మౌనం ఎంతో అవసరం ప్రియులారా, ఓపిక ఎంతో అవసరం, నిరీక్షణ ఎంతో అవసరం. ఆనాడు అనేక మంది భక్తులు కూడా వారు హింసింపబడుతూ, వారు దూషింపబడుతూ, కొట్టబడుతూ, గాయపరచబడుతూ కూడా ఓపికతో కనిపెట్టి దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు దేవుడు విజయాన్ని వారికి ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అందుకే యెహోవా మీ పక్షాన యుద్ధము చేయనని వాగ్దానాన్ని ఈ ఉదయకాలం ఎత్తిపట్టి మనం స్తుతించి, గణపరిచి, ఆరాధించి ప్రభు చిత్తాన్ని జరిగించడానికి ముందుకు సాగుదాం. మరి దేవుని సాన్నిధ్యంలో ఆయన వాగ్దానం నమ్మదగింది. మరి ఎందుకంటే నమ్మదగిన వాడు ప్రభు మనకున్నాడు. మరి ఆయనే నాకు సహాయకుడు అని చెప్పి మరి మోసే చెప్తా ఉంటాడు. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన మనవి ఆలకించును అంటాడు. కాబట్టి మన పక్షాన యుద్ధము చేయవాడు యెహోవా గనక ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుని స్తుతించి గణపరిచి ఆరాధించుటకు మనం బద్ధులమై ఉన్నాం. దేవుని వాగ్దానం ఎల్లప్పుడూ కూడా మరవకుండా వాగ్దానము ముందు వెనకల ఉన్న షరతులను గమనించి వాక్యానుసారంగా జీవించినప్పుడు వాక్యం మరి ఆ వాగ్దానం మన సొంతము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కనుక దేవుని యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుని స్తుతిద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ మన విశ్వాస జీవితంలో ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, కృపగలిగినటువంటి మా యేసయ్య, జీవగల మా తండ్రి, నీకు వందనాలు. యెహోవా మీ పక్షమును యుద్ధము చేయనని మీరు మాట్లాడిన నీ అమూల్యమైన మాటలు బట్టి మీకు స్తోత్రాలు. ఊరకుండుడి, నేను దేవుడని తెలుసుకునుడి, నేనే మీ పక్షాన కార్యం చేస్తాను. నువ్వు కార్యం చేసే దేవుడో ప్రభా, నమ్మదగిన వాడు కనుక నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన నీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి
ఆరాధించి స్తుతించండి. ఇతరులకు షేర్ చేసి వారును మీరును దేవుని దీవెనకు పాత్రలు కావాలని మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.